హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి డెఫినేషన్ ఆఫ్ కెమిస్ట్రీ అలాగే బ్రాంచెస్ ఆఫ్ కెమిస్ట్రీ అయితే డిస్కస్ చేద్దాం. ప్రతి వీడియోని లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఛానల్లో మనకి ప్రతిరోజు కెమిస్ట్రీకి సంబంధించి క్లాస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. 10th క్లాస్ నుంచి మనకి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ లెవెల్లో కూడా మనకు క్లాస్ అయితే చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి. మనము ఒక టాపిక్ తీసుకుని దాని నుంచి మనం డెప్త్కి వెళ్ళడం జరుగుతుంది. ఇది కూడా అబ్జర్వ్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి డెఫినేషన్ ఆఫ్ కెమిస్ట్రీ. ఓకేనా. కెమిస్ట్రీ అంటే ఏంటి, దాంట్లో మనకు బ్రాంచెస్ ఆఫ్ కెమిస్ట్రీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఇది ఈరోజు క్లాసు. చూడండి, ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ కెమిస్ట్రీ తీసుకున్నాక, chemistry is that branch of science. It deals the study of structure, composition and properties of matter. ఇక్కడ కెమిస్ట్రీ అంటే ఏంటంటే, కెమిస్ట్రీ అనేది సైన్స్లో ఒక బ్రాంచ్ అనమాట. బ్రాంచ్ ఆఫ్ సైన్స్లో ఒక బ్రాంచ్. ఈ కెమిస్ట్రీ దేన్ని డీల్ చేస్తుందంటే స్ట్రక్చర్ని, ఓకేనా, మ్యాటర్ యొక్క స్ట్రక్చర్ని, మ్యాటర్ యొక్క కాంపోజిషన్ని, అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఓకేనా. ఇక్కడ మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ ఆబ్జెక్ట్. ఏదైనా సరే ఒక మ్యాటర్ తీసుకుంటే ఆ మ్యాటర్ యొక్క స్ట్రక్చర్, దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది, దాని యొక్క కాంపోజిషన్, దాని యొక్క కాంపోజిషన్ ఏమేమి ఉన్నాయి అనేది డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అలాగే దాని యొక్క ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్లో మళ్ళీ మనం ఫిజికల్ ప్రాపర్టీస్ చూడాల్సి అయితే ఉంటుంది. ఫిజికల్ ప్రాపర్టీస్ అలాగే కెమికల్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ అనేది 2 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటి ఫిజికల్ ప్రాపర్టీస్, సెకండ్ వన్ కెమికల్ ప్రాపర్టీస్. ఒక మ్యాటర్ యొక్క స్ట్రక్చర్ని, కాంపోజిషన్ని, ప్రాపర్టీస్ని డిస్కస్ చేస్తే దాన్ని మనం సింపుల్గా కెమిస్ట్రీ అని చెప్పచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ చేంజెస్ విచ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎ మ్యాటర్ అండర్గో అండర్ ద డిఫరెంట్ కండిషన్స్. ఓకేనా. ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ మ్యాటర్ అనేది డిఫరెంట్ ఫార్మ్స్గా కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడు అంటే డిఫరెంట్ కండిషన్స్లో. ఇక్కడ కండిషన్స్ తీసుకుంటే టెంపరేచరు, ప్రెజరు, ఈ రెండుగా మనము కండిషన్స్ డిఫరెంట్ ఫార్మ్స్గా కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడు అంటే డిఫరెంట్ కండిషన్స్లో, ఏది మ్యాటర్ అనేది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, కెమిస్ట్రీ హ్యాజ్ క్లాసిఫైడ్ ఇంటూ 5 మెయిన్ బ్రాంచెస్. ఓకేనా. కెమిస్ట్రీ మనం మేజర్గా ఇంపార్టెంట్గా 5 బ్రాంచెస్గా డివైడ్ చేయొచ్చు. దేర్ ఆర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ జనరల్ కెమిస్ట్రీ. లాస్ట్ వన్ వచ్చేసి బయో కెమిస్ట్రీ. ఓకేనా. ఈ 5 మెయిన్ బ్రాంచెస్ అన్నమాట కెమిస్ట్రీలో. చూడండి, ఫస్ట్ వన్ ఏంటి ఇక్కడ చూడండి. ఆర్గానిక్. సెకండ్ వన్ వచ్చేసి ఇన్ఆర్గానిక్. థర్డ్ వన్ ఫిజికల్. ఫిజికల్ కెమిస్ట్రీ. ఫోర్త్ వన్ జనరల్ కెమిస్ట్రీ. ఫిఫ్త్ వన్ బయో కెమిస్ట్రీ. ఇది బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ కెమిస్ట్రీ అనమాట. ఈ ఇంకా ఉన్నాయి మనకి. మేజర్గా మనం ఈ 5 బ్రాంచెస్ని తీసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఒక దాంట్లో మనకు ఏమేమి జరుగుతూ ఉంది అంటే, ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏమేమి ఉంటాయి, ఇన్ఆర్గానిక్లో ఏమేమి ఉంటాయి, ఫిజికల్లో ఏముంటుంది, జనరల్లో ఏముంటుంది, బయోకెమిస్ట్రీలో మనం దేని గురించి చదవాలి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు మీరు ఈ 5 బ్రాంచెస్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ వన్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం దేని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ. ఓకేనా. ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా కెమిస్ట్రీలో బ్రాంచ్. ఓకేనా. ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టడీ ఆఫ్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆర్గానిక్ కెమిస్ట్రీలో వేటి గురించి డిస్కస్ చేస్తామంటే కార్బన్, దాని యొక్క కాంపౌండ్స్ గురించి. కార్బన్, ఇట్స్ కాంపౌండ్స్. స్టడీ ఆఫ్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ కెమిస్ట్రీ ఆఫ్ లైఫ్ అండ్ రియాక్షన్స్ అక్కరింగ్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకేనా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీని మనం కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. కార్బన్, దాని యొక్క సమ్మేళనాల గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత రియాక్షన్స్. ఓకేనా, కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి కదా, రియాక్షన్స్ గురించి డిస్కస్ చేస్తాం.
అలాగే నెక్స్ట్ చూడండి, అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మైట్ స్టడీ ఆర్గానిక్ రియాక్షన్స్ చెప్పే కదా, ఇదే ఇక్కడ పాయింట్. సో ఆర్గానిక్ రియాక్షన్స్ గురించి డిస్కస్ చేస్తాం. అలాగే ద స్ట్రక్చర్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అండ్ పాలిమర్స్. చూడండి ఇక్కడ ఆర్గానిక్ మాలిక్యూల్స్ యొక్క ప్రాపర్టీస్ ఇక్కడ మీకు చెప్పాను. సో ప్రాపర్టీస్లో 2 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్. ఓకేనా. సో ఈ రెండు కూడా మనము ఆర్గానిక్ మాలిక్యూల్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ని డిస్కస్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే సో కార్బోనేట్స్ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేస్తాం, ఇది ఫస్ట్ పాయింట్. సో రియాక్షన్స్ గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత ఆర్గానిక్ రియాక్షన్స్ అండ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్, ఈ థర్డ్ పాయింట్. సో ఈ మూడు గురించి డిస్కస్ చేస్తే దాన్ని మనం ఆర్గానిక్ కెమిస్ట్రీగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, సెకండ్ వన్ వచ్చేసి ఇనార్గానిక్ కెమిస్ట్రీ. సో మరి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఏమేమి ఉంటాయి, ఇది సెకండ్ బ్రాంచ్ కదా. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఏమేమి ఉంటాయంటే చూడండి ఇక్కడ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఇస్ ద స్టడీ ఆఫ్ కాంపౌండ్స్ నాట్ కవర్డ్ బై ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకేనా. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏవైతే కవర్ కాలేదో వాటిని ఇక్కడ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో డిస్కస్ చేస్తాం. ఓకేనా. ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఇనార్గానిక్ కాంపౌండ్స్ ఆర్ కాంపౌండ్స్ దట్ డు నాట్ కంటైనింగ్ సిహెచ్ బాండ్స్. ఓకేనా. ఇక్కడ చూడండి కార్బన్స్ని హైడ్రోజన్. ఓకేనా. ఇక్కడ వీటి మధ్య మనకు బాండ్ అయితే ఉంటుంది. సో దీని కార్బన్కి అండ్ మధ్య బాండ్ అయితే ఉంది. ఓకేనా. సో డు నాట్ కంటైనింగ్, సో అంటే ఇక్కడ ఈ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో సో కార్బన్ కాంపౌండ్స్ కన్నప్పుడు, హైడ్రోజన్ కాంపౌండ్స్ కన్నప్పుడు వాటి మధ్య బాండ్ గురించి కూడా మనం డిస్కస్ చేయమన్నమాట. ఓకేనా. ఎ ఫ్యూ ఇనార్గానిక్ కాంపౌండ్స్ టు కంటైనింగ్ కార్బన్ బట్ మోస్ట్ ఆఫ్ ది కంటైన్ మెటల్స్. ఓకేనా. అయితే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కొద్ది మొత్తంలో అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనము కార్బన్ గురించి డిస్కస్ చేస్తాం, కానీ ఎక్కువగా మనం మెటల్స్ గురించి. సో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఎక్కువగా మెటల్ గురించి అయితే డిస్కస్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. చూడండి నెక్స్ట్ పాయింట్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఇంక్లూడ్స్ అయానిక్ కాంపౌండ్స్. మెయిన్ ఈ పాయింట్ అన్నమాట. ఓకేనా. అయానిక్ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేస్తాం, అలాగే ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్ గురించి, అలాగే మినరల్స్ గురించి, సాలిడ్ స్టేట్ కాంపౌండ్స్ గురించి. సో మేజర్గా వీటి గురించి అయితే డిస్కస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎక్కడ అంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో. ఓకేనా. నెక్స్ట్ చూడండి థర్డ్ వన్, ఫిజికల్ కెమిస్ట్రీ. సో ఇక్కడ ఫిజికల్ కెమిస్ట్రీ థర్డ్ వన్. సో ఫిజికల్ కెమిస్ట్రీలో వేటి గురించి డిస్కస్ చేస్తామంటే చూడండి ఇక్కడ ఫిజికల్ కెమిస్ట్రీ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ. సో ఈ ఫిజికల్ కెమిస్ట్రీ కూడా కెమిస్ట్రీలో ఒక బ్రాంచ్. ఓకేనా. దట్ అప్లైస్ ఫిజిక్స్ టు ద స్టడీ ఆఫ్ ది కెమిస్ట్రీ. సో దీంట్లో ఈ కెమిస్ట్రీలో ఇప్పుడు చూడండి, మీరు సింపుల్గా చెప్పాలంటే ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఫిజికల్ కెమిస్ట్రీ. ఇక్కడ ఏం లేదండి, కెమిస్ట్రీలో ఫిజిక్స్ కలిసి ఉంటుంది. ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ టు ఫామ్ ఫిజికల్ కెమిస్ట్రీ. ఓకేనా. రెండు కలిసి ఉంటాయి అన్నమాట. చూడండి, విచ్ కామన్లీ ఇంక్లూడ్స్ ద అప్లికేషన్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్. చాలా ఇంపార్టెంట్. థర్మోడైనమిక్స్ గురించి డిస్కస్ చేస్తాం, అలాగే క్వాంటమ్ మెకానిక్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో వీటి గురించి డిస్కస్ చేస్తే దాన్ని మనం ఫిజికల్ కెమిస్ట్రీగా చెప్పచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఫోర్త్ వన్ వచ్చేసి అనలిటికల్ కెమిస్ట్రీ. ఇక్కడ అనలిటికల్ కెమిస్ట్రీ అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ అనలిటికల్ కెమిస్ట్రీ ఈజ్ ద స్టడీ ఆఫ్ కెమిస్ట్రీ ఆఫ్ మ్యాటర్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ టూల్స్ టు మెజర్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్స్. ఓకేనా. టూల్స్ ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే సో ఇదేనైనా సరే ఏదైనా ఒక మ్యాటర్ని టూల్స్ని ఉపయోగించి మెజర్ చేస్తే, టూల్స్ అంటే మిషన్స్ కదా. ఓకేనా. సో మిషన్స్ని యూజ్ చేసి దాన్ని మనం స్టడీ చేస్తే దాన్ని మనం అనలిటికల్ కెమిస్ట్రీ అంటాం. ఓకేనా. చూడండి ఇక్కడ సో అనలిటికల్ కెమిస్ట్రీ ఇంక్లూడ్స్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ అనాలిసిస్. సో వీటి మనము టూల్స్ని ఉపయోగించి చేస్తామన్నమాట. సో కాబట్టి ఇది అనలిటికల్ కెమిస్ట్రీ. అలాగే స్పెక్ట్రోమెట్రీ, స్పెక్ట్రోస్కోపీ, క్రోమటోగ్రఫీ, ఎలక్ట్రోఫోర్సెస్, ఇవన్నీ కూడా సో ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెథడ్స్ అన్నీ కూడా మనము టూల్స్ని యూజ్ చేసి, టూల్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే మిషన్స్ని యూజ్ చేసి దీని యొక్క రిజల్ట్ని తీసుకుంటాం కాబట్టి సో వాటిని మనం అనలిటికల్ కెమిస్ట్రీగా చెప్పడం జరుగుతుంది. అనలిటికల్ కెమిస్ట్రీ డెవలప్ స్టాండర్డ్స్ కెమికల్ మెథడ్స్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్. ఓకేనా. చూడండి ఇక్కడ అనలిటికల్
మెథడ్స్ అనేవి ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్ అన్నమాట. ఓకేనా, అంటే టూల్స్ను యూజ్ చేసి వీటిని మనం తీసుకుంటాం. వీటిని అంటే క్వాలిటేటివ్ అనాలిసిస్, క్వాంటిటేటివ్ అనాలిసిస్, సపరేషన్స్, డిస్టిలేషన్స్, ఎక్స్ట్రాక్షన్స్, స్పెక్ట్రోమెట్రీ, స్పెక్ట్రోస్కోపీ, క్రోమటోగ్రఫీ అండ్ ఎలక్ట్రోఫోర్సెస్. ఇవన్నీ కూడా ఏంటంటే అనలిటికల్ మెథడ్స్. వీటిని యూజ్ చేసి మనము కాంపౌండ్ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ని, కంప్లీట్ ప్రాపర్టీస్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, ఇది అనలిటికల్ కెమిస్ట్రీ సంబంధించి. ఓకే, నెక్స్ట్ చూడండి లాస్ట్ వన్, బయోకెమిస్ట్రీ. సో ఇక్కడ బయోకెమిస్ట్రీ చూసినట్లయితే, సో బయోకెమిస్ట్రీ ఈజ్ ద స్టడీ ఆఫ్ కెమికల్ ప్రాసెస్ దట్ అకర్స్ ఇన్సైడ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. సో చూడండి, ఇక్కడ బయో అంటేనే మనకు తెలుస్తూ ఉంది. ఓకేనా, సో జీవం సంబంధించిన అనమాట. ఓకేనా, సో లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి డిస్కస్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే బయోకెమిస్ట్రీ అంటాం. ఎగ్జాంపుల్స్, కీ మాలిక్యూల్స్ ఇంక్లూడ్ ప్రోటీన్స్. చూడండి ఇక్కడ బయోమాలిక్యూల్స్ కదా ప్రోటీన్స్ అనేవి. ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, డ్రగ్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్, ఇవన్నీ కూడా మనకు బయోకి సంబంధించిన మన బయోస్ అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ అంటే బయోమాలిక్యూల్స్ అంటాం. ఓకే, బయోకెమిస్ట్రీ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు మాలిక్యులర్ బయాలజీ, సెల్ఫ్ బయాలజీ అండ్ జెనెటిక్స్. ఓకేనా, సో వీటిలో కొంత మనకు కెమిస్ట్రీ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రోటీన్స్ తీసుకుంటే, సో ప్రోటీన్స్లో స్ట్రక్చర్స్, ఓకేనా, అమైనో యాసిడ్స్లో, న్యూక్లిక్ యాసిడ్స్లో అమైనో యాసిడ్ స్ట్రక్చర్స్, కార్బోహైడ్రేట్స్లో ఏమేమి ఉంటాయి, సో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంటాయి కదా, సో వాటి గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో లిపిడ్స్ గురించి, డ్రగ్స్ గురించి, ఓకేనా, డ్రగ్స్ అంటే అనాల్జెసిక్స్లు, యాంటీసెప్టిక్స్, ఇవన్నీ కూడా మనం డ్రగ్స్ కింద తీసుకుంటాం. న్యూరో ట్రాన్స్మిటర్స్, సో వీటి గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ టాపిక్స్ని కవర్ చేస్తే దాన్ని మనం బయోకెమిస్ట్రీ అని చెప్పచ్చు. ఓకేనా, సో ఇది ఈరోజు క్లాస్లో కెమిస్ట్రీ, డెఫినేషన్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మీరు నోట్స్ కూడా రాసుకునేటువంటి ఇక్కడ మీరు నోట్స్ కూడా రాసుకోవచ్చు అనమాట. సో వీడియోని పాజ్ చేసుకొని నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, సో మనకి ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని మీరు ఫాలో అయితే సరిపోతుంది. సో నోట్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఇంకొక లాస్ట్ చూడండి, లాస్ట్ బ్రాంచ్ జనరల్ కెమిస్ట్రీ. ఓకేనా, సో జనరల్ కెమిస్ట్రీ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, జనరల్ కెమిస్ట్రీ ఈజ్ అన్ ఇంట్రడక్షన్ టు బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ కెమిస్ట్రీ ఇంక్లూడింగ్ అటామిక్ స్ట్రక్చర్. చూడండి ఇక్కడ అటామిక్ స్ట్రక్చర్ గురించి, అలాగే బాండ్స్ గురించి, సో మనకు అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్ ఇవన్నీ ఉంటాయి కదా. ఓకేనా, సో ఆ బాండ్స్ గురించి, అలాగే కెమికల్ రియాక్షన్స్ గురించి, సొల్యూషన్స్ గురించి, వీటి గురించి డిస్కస్ చేస్తే దాన్ని మనం జనరల్ కెమిస్ట్రీ అంటాం. ఓకేనా, సో అదర్ టాపిక్స్ కవర్డ్ ఇంక్లూడ్ గ్యాసెస్, థర్మోడైనమిక్స్. ఇక్కడ చూడంండి, థర్మోడైనమిక్స్ మనకి ఇక్కడ ఫిజిక్స్లో వస్తుంది, అలాగే జనరల్ కెమిస్ట్రీలో కూడా టచ్ అవుతూ ఉంది. ఓకేనా, కైనెటిక్స్ గురించి, ఈక్విలిబ్రియం గురించి, కెమిస్ట్రీ ఆఫ్ ది ఎలిమెంట్స్, సో వీటి గురించి డిస్కస్ చేస్తే దాన్ని మనం జనరల్ కెమిస్ట్రీగా చెప్పచ్చు. ఓకేనా, సో ఇది మనకు డెఫినేషన్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ మీకు నెక్స్ట్ క్లాసెస్లో కూడా మీకు నేమ్డ్ రియాక్షన్స్, ప్రతి నేమ్డ్ రియాక్షన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి టాపిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంటర్మీడియట్ సంబంధించి, అలాగే డిగ్రీకి సంబంధించి, పీజీకి సంబంధించి, 10th క్లాస్కి సంబంధించి, సో ప్రతి బేసిక్ కాన్సెప్ట్ నుంచి మనం డెప్త్గా వెళ్ళడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.